ఇండియా శ్రీలంకతో ఆడిన వార్మప్ గేమ్ అయిపోయింది. టెస్ట్ మ్యాచ్ ఒకటే స్టార్ట్ అవ్వడం, ఇక బ్యాలెన్స్ ఎవరు బాగా పర్ఫామ్ చేశారు, ఎవరు ఆడే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఏవో కొత్త ఇంజరీస్ వచ్చాయి, కన్ఫర్మ్ అయిపోయాయి. అవేంటో మాట్లాడుకుందాం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఓ మాట అన్నారు, మా దగ్గర తప్పేం లేదమ్మా అని లక్ష్మణ్ గారు చెప్పారు. అది ఏంటో కాస్త దాని గురించి కూడా మాట్లాడుకుందాం. వెస్టిండీస్ మళ్ళీ ఓడిఐ వరల్డ్ కప్కి డైరెక్ట్ క్వాలిఫికేషన్ మిస్ అయ్యారు, రెండోసారి వరుసగా మిస్ అయ్యారు. విల్ హావ్ టు టాక్ అబౌట్ దట్ ఆల్సో. అండ్ ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా చకచకమంటూ లెట్స్ గెట్ స్టార్టెడ్. 521 లెక్క ముందుకెళ్ళింది. ఎన్ని కథలో ఎన్నెన్ని వ్యధలో ఈ నేల తల్లి తడి కన్నులలో. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, థ్యాంక్ యూ సో మచ్ మీ కంటిన్యూడ్ ప్రేమ ఆదరణ చూపిస్తున్నందుకు. మీరు కనుక ఎక్కడైనా వీడియో నచ్చితే కనుక టక్కన లైక్ కొట్టేసేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్, యూ నో ద డ్రిల్. లెట్స్ గెట్ ఇంటు ది యాక్చువల్ డిస్కషన్. అయిపోయింది వార్మప్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ ఆ శ్రీలంక సైడ్ పూర్తి అయిపోయింది. అంటే గెలిచారా ఓడిపోయారా పక్కన పెడితే గెలిచారా అనుకోండి. లాస్ట్ ఓవర్లో మియాభాయ్, మన డిఎస్పీ మియాభాయ్ 3 సిక్స్లు కొట్టడంతో మ్యాచ్ గెలిచారు. అది పక్కన పెడితే ఎవరెవరికి బాగా టచ్లోకి వచ్చారంటే బ్యాటింగ్ విభాగంలో చూస్తే ఈ రెండో ఇన్నింగ్స్లో జైస్వాల్, గిల్ వీళ్ళు టచ్లోకి వచ్చారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో దేవదత్ పడిక్కల్ 100 కొట్టాడు. సో తను ఆడే అవకాశాలు పెరిగాయి నంబర్ 3లో. అదేంటి అంటారా? ఇక్కడే ఉంది లేటెస్ట్ ట్విస్ట్. సో సాయి సుదర్శన్ వచ్చి టీంతో పాటు జాయిన్ అవుతాడేమో అని చెప్పి ఒక యాస్ట్రిస్క్ పెట్టారు కదా, సబ్జెక్ట్ ఫిట్నెస్ క్లియరెన్స్ అని. అది రాలేదు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వాళ్ళు ఇప్పుడు చెప్పారు, లేదు ఈ సిరీస్కి తను కూడా రూల్డ్ అవుట్ అని చెప్పేసరికి తనని బయట కూర్చోబెట్టేసి తన స్థానంలో ఎవరిని పంపించారో చెప్తా. అందుకని ఇప్పుడు దేవదత్ పడిక్కల్ ఆడే అవకాశాలు పెరిగాయి. బికాస్ వార్మప్ గేమ్లో 100 కొట్టు కూర్చున్నాడు, 142 ఎంత కొట్టాడు కాబట్టి తను ఆడతాడు. ఈ రీప్లేస్మెంట్కి వచ్చే ముందర ఈ ఇంజురీ కన్సర్న్స్ గురించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో హెడ్ చేస్తున్న వివిఎస్ లక్ష్మణ్ని మీడియా వాళ్ళు మాట్లాడుతూ అడిగారు, ఏం జరుగుతుంది బాసు, ఇన్ని ఇంజరీస్ ఏంటి అంటే మీకు టీమ్ మేనేజ్మెంట్కి డిస్కషన్ జరగట్లేదా, వాళ్ళకి తెలియదా ఎవరు అందుబాటులో ఉన్నారు ఎవరు లేరో, లాస్ట్ మినిట్ దాకా ఎందుకు వెయిట్ చేయడం అంటే ఆయన చెప్పారు, మేము మంచి సింక్లో ఉన్నాము, మీరే అనవసరంగా నాన్ సింక్లో ఉన్నారు. ఇక్కడ వాళ్ళని స్క్వాడ్లో అనౌన్స్ చేసినప్పుడు టెస్ట్ సిరీస్ కంటే ఒక 3 వారాల ముందుగానే అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళని స్క్వాడ్లో పెట్టి ఇంజురీస్ ఉన్నా కూడా ఒక స్టార్ పెట్టాము. స్టార్ ఎందుకు పెడతారు? కండిషన్స్ అప్లై. కండిషన్ ఏంటి? ఫిట్నెస్ క్లియరెన్స్ వస్తేనే అని. జస్ప్రీత్ బుమ్రాకి అదే చేశారు, సాయి సుదర్శన్కి అదే చేశారు. సాయి సుదర్శన్ రికవర్ అవుతాడేమో అనుకున్నారు, అవ్వలేదు, అందుకని తను ఆడట్లేదు. సో మా క్లారిటీ ఉంది, మీకే రావాలి క్లారిటీ అంటున్నారు. సో మనం ఇంకా ఫ్లోలో ఫాలో అయిపోవాలి, అందుకంటే ఏం చేస్తాం. ఇంజురీస్ బాగా ఎక్కువ అవుతున్నాయి, ఎటువంటి సందేహం లేదు. దాంట్లో చాలామంది ప్లేయర్స్ రిహాబ్లో ఉన్నారు. వాళ్ళందరూ తిరిగి కోలుకొని తిరిగి మళ్ళీ ఇండియా స్ట్రాంగ్గా మారాలి టెస్ట్ ఫార్మాట్లో కోరుకుందాం. ఎందుకు అంటారా? వస్తున్నాం దాని దగ్గరికి వస్తా. దానికంటే ముందర ఎవరు వచ్చారు ఇప్పుడు సాయి సుదర్శన్ స్థానంలో, దాని గురించి మాట్లాడుకుందాం. ఫైనల్గా చాలా కాలం తర్వాత తిరిగి మళ్ళీ సర్ఫరాజ్ ఖాన్ని స్క్వాడ్లో యాడ్ చేశారు. తను 2024లో అనుకున్న డెబ్యూ చేసినప్పుడు 150 కొట్టడం, 350లు కొట్టడం, ఇవన్నీ అందరికీ గుర్తున్నాయి. తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళాడు, ఒక టెస్ట్ ఆడలేదు. ఇంగ్లాండ్కి డ్రాప్ చేశారు. ఎందుకు డ్రాప్ చేశారో అర్థం కాలేదు. క్రికెటింగ్ కారణాల వల్ల డ్రాప్ చేసినట్టుగా అయితే ఎవరికి అనిపించలేదు. వన్ గుడ్ థింగ్ ఫర్ హిమ్ ఇస్ తిరిగి వెనక్కి వచ్చారంటే 50 ఇన్నింగ్స్ ఆడిన బ్యాటర్స్లో డొమెస్టిక్లో 64 దాకా యావరేజ్ ఉన్న చాలా తక్కువ మంది బ్యాటర్స్లో తను ఒకడు. మన హనుమ విహారీ కూడా ఉండేది ఒక పాయింట్ ఆఫ్ టైంలో 60+ యావరేజ్ డొమెస్టిక్లో. ఆ పర్ఫార్మెన్స్ తోనే తను ఇండియన్ టీంలోకి అడుగు పెట్టాడు ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సర్ఫరాజ్ ఖాన్ కూడా అట్లాంటి ఒక అద్భుతమైన డొమెస్టిక్ సీజన్స్ బహువచనం ఎంజాయ్ చేస్తున్నాడు. తను తిరిగి మళ్ళీ అవకాశం వచ్చింది. మరి తనకి ఆడే ఛాన్స్ వస్తుందా? కొంచెం డౌటే. బికాస్ ప్రాక్టీస్ గేమ్లో దేవదత్ పడిక్కల్ ఆడేస్తున్నాడు కాబట్టి మరి వెయిట్ చేయాలేమో. సర్ఫరాజ్ స్క్వాడ్లో ఉంటాడు కానీ ఆడతలేదో, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉండగా ఎందుకు ఈ టెస్ట్ సిరీస్ మనకి చాలా ముఖ్యమైంది అని కనుక ఆలోచిస్తే, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్స్లో ఎవరెక్కడ ఉన్నారు చూస్తే అర్థమవుతుందా. ఆస్ట్రేలియా టాప్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పటిదాకా జరిగిన 8 మ్యాచ్లు 7 గెలిచారు. సో వాళ్ళు బేసికలీ 80 కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పాయింట్స్ గెలిచేసి ఉన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇంకా వాళ్ళ దగ్గర 14 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. అందరికంటే ఎక్కువ టెస్ట్లు ఆడేది వాళ్ళే. దాంట్లో 5 ఇండియాతో ఆడాలి. ఇండియా కూడా చాలా ముఖ్యమైనవి. సో వాళ్ళు బాగానే ఉన్నారు. సౌత్ ఆఫ్రికా గ్రాఫ్ అలా పైకి వెళ్తోంది. ఇండియా నంబర్ 5 పొజిషన్లో ఉన్నారు. అంత గొప్పగా లేదు పరిస్థితి. సౌత్ ఆఫ్రికాతో హోమ్ సిరీస్ ఓడిపోయిన తర్వాత ఇంకొంచెం షేకీగా మారిపోయిందన్నమాట. న్యూజిలాండ్తో అల్లప్పుడు ఓడిపోయారు కదా, తర్వాత సౌత్ ఆఫ్రికాతో ఇప్పుడు ఓడిపోయారు కదా, అందుకని కొంచెం క్లిష్ట పరిస్థితిలో ఉంది దేశం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడుకుంటే కనుక. ఇక్కడి నుంచి ఎక్కువ పొరపాట్లు చేసే ఛాన్స్ 9 టెస్ట్ మ్యాచ్లు ఏమో ఉన్నాయి. దాంట్లో 5 ఆస్ట్రేలియాతోటి, 9లో 7 గెలవాలి. గెలిస్తే 60% ఆఫ్ పాయింట్స్ దాకా వెళ్ళగలరు. అంటే ఇప్పటిదాకా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 60% ఆఫ్ పాయింట్స్ గెలిస్తే మీరు
ఆ టాప్ 2లో ఫినిష్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. సో అది రావాలంటే 9లో 7 గెలవాలి, ఆర్ 6 గెలిచి 2 డ్రా చేసుకోవాలి. చాలా టైట్ అయిపోయింది ఈక్వేషన్. నాకు ఎందుకు అనిపిస్తుంది ఉన్న ఫామ్లో ఉన్న ఇన్ఎక్స్పీరియన్స్ తోటి మేబీ ఈ ఎడిషన్ ఆఫ్ WTCలో ఇండియా టాప్ 2లో ఫినిష్ అవ్వకపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని. ఇట్స్ టూ సూన్ టు సే. ఒక 6-8 నెలల తర్వాత ఐ మైట్ హ్యావ్ ఫుట్ ఇన్ ద మౌత్ సిండ్రోమ్ అవ్వచ్చు. అంత మాట అన్నావు కదరా మీరు అని గుర్తుపెట్టుకుని మీరు అప్పుడు చెప్పొచ్చు నాకు. బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం లుకింగ్ అట్ ద సిచ్యువేషన్, అంటే ఉన్న వేరియబుల్స్, కండిషన్స్, ప్లేయర్స్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చూసుకుంటే కనుక ఇక్కడి నుంచి టాప్లో కూడా కొంచెం కష్టంగా అనిపిస్తోంది. ఇది నా ఉద్దేశంలో. మీరేమంటారు? ఇక లెఫ్ట్ కమెంట్స్. WTC పొజిషన్ అంత గొప్పగా లేదు ఇండియాకి, అదైతే అర్థమైపోయింది. సరే, మనం ఆడేసుకున్నాం. దేవ్ పడికల్ బాగా ఆడుతున్నాడు, తను ఆడే అవకాశాలు పెరుగుతాయి. శుభ్మన్ గిల్, జైస్వాల్ ఫామ్లోకి వచ్చారు, రన్స్ కొట్టారు, అంతా బాగానే ఉంది. సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు ఇంజూర్డ్ సాయి సుదర్శన్ రీప్లేస్మెంట్గా. మాకు సింక్ బాగానే ఉందని చెప్పి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంకా ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ గురించి చెప్పారు VVS లక్ష్మణ్. అండ్ ఈ WTC గురించి మాట్లాడుకున్నాం. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక జలబల జింక్స్ న్యూస్ ఏంటంటే, అంటే ఇది కొంచెం కష్టమే జీర్ణించుకోవడం. అంటే మీరు క్రికెట్ ఫ్యాన్స్ అయితే, క్రికెట్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు, ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళు అంటే కనుక వెస్టిండీస్ ఎంత విలువైన టీమో, ఎంత ఫ్లేవర్ యాడ్ చేస్తారో తెలుసు మనకి. ఇన్ఫ్యాక్ట్ ODI వరల్డ్ కప్స్లో మొదటి 2 గెలిచింది వాళ్ళే, 3వది ఫైనల్లో ఓడిపోయింది వాళ్ళే. ఇండియా గెలిచారు అప్పుడు 83లో. అలాంటి వెస్టిండీస్ 2023లో కూడా డైరెక్ట్గా క్వాలిఫై అవ్వలేదు వరల్డ్ కప్స్కి. ఈ 2027 కూడా డైరెక్ట్గా ఇప్పుడు క్వాలిఫై అవ్వట్లేదు. ఐర్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ నడుస్తుంది. దాంట్లో ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ మ్యాచ్ గెలిచేసరికి మ్యాథమెటికల్గా ఇప్పుడు వెస్టిండీస్ క్వాలిఫై అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది. అంటే వాళ్ళు వరల్డ్ కప్ ఆడరు అని కాదు, వాళ్ళు ఇప్పుడు క్వాలిఫైయర్స్ ఆడి అది గెలిచి అప్పుడు వరల్డ్ కప్ మెయిన్ టోర్నమెంట్లోకి అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే మాజీ వరల్డ్ కప్ ఛాంపియన్స్కి ఇలాంటి దుస్థితి రావడం, పైగా 2023లో కూడా అదే జరగడం, తిరిగి మళ్ళీ అది 2024 వరల్డ్ కప్ కూడా జరగడం కొంచెం కష్టంగా ఉంటుంది. యాజ్ క్రికెట్ ఫ్యాన్స్, వెస్టిండీస్ ఫ్యాన్స్ కూడా చాలా కష్టంగా తీసుకుంటారని అనిపిస్తుంది నాకు. September 30th వాస్ ది కట్ ఆఫ్ డేట్. మీరు కనుక టాప్ నేషన్స్లో ఉంటేనే మీకు అవకాశం ఉండింది టు క్వాలిఫై. అది వాళ్ళు చేయలేకపోతున్నారు. సో క్వాలిఫైయర్స్ ఆడే వాళ్ళు ముందరికెళ్ళాలి. ఇది వెస్టిండీస్ గురించి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ODI ఫార్మాట్ గురించి ఏంటంటే, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వదిలేరు. వాళ్ళు ఏమంటున్నారంటే, రాబోయే 12-18 నెలల్లో ట్రై సిరీస్ను తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం అంటున్నారు. మనకి ODI క్రికెట్ అంటే వెంటనే టక్కని గుర్తొచ్చేది షార్జాలో జరిగిన ట్రై సిరీస్లు కావచ్చు, ఆర్ ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ సిరీస్లు కావచ్చు, ఇండియా ఆస్ట్రేలియా పాకిస్తాన్, ఇండియా ఆస్ట్రేలియా శ్రీలంక వీళ్ళు ఆడడం కావచ్చు, ఆర్ క్వాడ్రాంగులర్ సిరీస్లు ఆడడం కావచ్చు. ఇవి మనం ఎక్కువగా చూసేవాళ్ళం. దాంతో ODI క్రికెట్కి ఒక ప్రాముఖ్యత, ఒక ఇంట్రెస్ట్, ఒక ఇంపార్టెన్స్ ఉండేది. అది కాలక్రమేణా తగ్గిపోయింది. బికాస్ బైలాటరల్స్ ఎక్కువ ఆడుతున్నారు, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతారు, లేదంటే వరల్డ్ కప్స్ ఆడేస్తారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆ ట్రై సిరీస్ తీసుకొస్తాం అంటున్నారు. 2027 తర్వాత ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ తిరిగి మళ్ళీ ఆ క్యాలెండర్ వేస్తారు కాబట్టి దాంట్లో గనక దీనికి ఆ స్పేస్ క్రియేట్ చేయగలిగితే ట్రై సిరీస్లు మళ్ళీ రావచ్చు. శుభ్మన్ గిల్ కూడా మొన్న మాట్లాడుతూ ఎక్కడ అన్నారు, ODI క్రికెట్ తిరిగి రిజువినేట్ అవ్వాలి, దాన్ని ఇంకా జనాలు మళ్ళీ చూడాలి, ఆస్వాదించాలి అంటే ఈ ట్రై సిరీస్ లాంటివి వెనక్కి తీసుకురండి అన్నారు. అదే చేయబోతున్నారు అన్నమాట. సో దాట్స్ గ్రేట్ న్యూస్. ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్. మళ్ళీ ఈ ట్రై సిరీస్లు, క్వాడ్రాంగులర్స్ వస్తే ఆ మల్టీనేషన్ ODI సిరీస్లు జరిగితే ఆ కిక్కే వేరే, ఆ మజా వేరే, అది ఎంజాయ్ చేయొచ్చు. బైలాటరల్స్లో కిక్ రావట్లేదు, అమ్మ బోర్ కొట్టేస్తుంది. ఏ మాటకు ఆ మాట నిజం. పైగా చాలామంది అంటున్నారు, ఈ శ్రీలంకతో అసలు టెస్ట్ సిరీస్ జరుగుతుందని కూడా మాకు తెలియదు తెలుసా, మేము ఫాలో కూడా అవుతాం తెలుసా. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్ అయిపోయారు ఈ ఫార్మాట్ నుంచి, అశ్విన్ రిటైర్ అయిపోయాడు ఈ ఫార్మాట్ నుంచి, షమిని తీసుకోవట్లేదో, భువిని తీసుకోవట్లేదు, మేము పెద్దగా పట్టించుకోవట్లేదు తెలుసా అని చాలామంది అంటున్నారు. మీరు ఆ కేటగిరీయా? లేదు మేము ఫాలో అవుతున్నాం అంటున్నారా? కమెంట్లో చెప్పండి. August 15 ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది గాల్లో అగైన్ శ్రీలంక. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. నేను చెప్పినట్టుగా ప్రతిదీ గెలవాలి ఇక్కడి నుంచి. ఆల్మోస్ట్ ఎవ్రీ టెస్ట్ మ్యాచ్ గెలిస్తేనే వాళ్ళకు ఆ టాప్ 2లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఫర్ ప్లేయింగ్ ఇన్ ద WTC ఫైనల్. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఈ రౌండప్ ఆఫ్ క్రికెట్ వార్తలు ఇంతే సంగతులు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తే. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ అడియోస్ అమిగోస్.